ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్ సబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే ఇదిగోండి మీరు చూడండి. ప్రైమరీ స్కూల్ కలికిరి అంటే చిత్తూరు డిస్టిక్ అండి, ఆంధ్రప్రదేశ్ 517230. అంటే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సైనిక్ స్కూల్ అనమాట. సైనిక్ స్కూల్ అంటే తెలుసు కదండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్. హెడ్ మాస్టర్ దగ్గర నుంచి వార్డెన్స్ వరకు అన్ని పోస్టులు ఉన్నాయండి. సైనిక్ స్కూల్లో పోస్టులు అనేవి చాలా మంచివండి. అవి కావాలంటే మీరు చూడండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ 1 ఉంది కదా. ఇక్కడ కన్సాలిడేటెడ్ పే చూడండి 35,000 ఉందండి. అంటే మంచిదే కదా. ఇప్పుడు చూడండి, ఏజ్ లిమిట్ చూడండి 35 నుంచి 50 ఇయర్స్ వరకు ఉందన్నమాట. ఇదిగోండి ఒక పోస్ట్ ఉంది. హెడ్ మాస్టర్ కానీ హెడ్ మిస్ట్రెస్ ఎవరైనా పర్లేదు అనమాట. దీనికి ఏమేమి కావాలి? ది ఫాలోయింగ్ క్యూఆర్స్ ఆర్ లెయిడ్ డౌన్ ఫర్ ద సెలక్షన్ హెడ్. అంటే మీరు ఏమేమి చదివి ఉండాలి? గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అబౌవ్ ఎనీ డిసిప్లిన్స్, బీఈడీ అయి ఉండాలి, డిగ్రీ అయిపోయి ఉండాలి, ఎక్స్పీరియన్స్ యాజ్ టీచింగ్ డిగ్రీ బీఈడీ అయిపోయి ఉండాలన్నమాట. 3 years ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేటివ్ అంటే ఛార్జ్ ఆఫ్ రికగ్నైజ్డ్ మిడిల్ స్కూల్ ఆఫ్ హయ్యర్ క్లాసెస్లో చేసి ఉండాలన్నమాట. అంటే ఒక 2-3 స్కూల్స్, ఒక 3-4 years వేరే స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్స్లో కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అది కూడా ఎలాగా? కోఆర్డినేటర్ లాగా, సూపర్వైజర్ లాగా, ప్రైమరీ వింగ్ అంటారు అలాంటివి కానీ, అలా రికగ్నైజ్డ్ హై స్కూల్స్లో చేసున్న వాళ్ళని తీసుకుంటారు అని, అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట హెడ్ మాస్టర్కి. అలాగే ప్రైమరీ టీచర్స్ ఇచ్చారు. ఇది కూడా అంతే చూడండి, 20,000 ఇచ్చారు. 18 to 35 years ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ ఫీల్డ్, ఎందులో అయినా గ్రాడ్యుయేషన్ అయి ఉండొచ్చు. షుడ్ హ్యావ్ డన్ నర్సరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్సెస్, 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏఐసిటిఈ నార్మ్స్ అంటారు. అంటే ఏంటి అంటే ఈ స్కూల్ టీచర్స్ అందరికీ ఏఐసిటిఈ నార్మ్స్ అంటారు. అంటే ఏంటంటే ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో, అంటే వేరే సిబిఎస్ఈ స్కూల్స్ కానీ, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలాంటి స్కూల్స్లో కానీ 12 ఇదిగోండి త్రూ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎక్సెట్రా విత్ మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి, క్వాలిఫై అయి ఉండాలి, సిబిఎస్ఈలో చదివిన వాళ్ళు అయి ఉండాలి. చూడండి ఎంత కష్టమో చూడండి ఇవి రావడానికి. 2 years డిప్లొమా చేసి ఉండాలి, ఏఐసిటి నార్మ్స్ ద్వారా అయి ఉండాలి, రికగ్నైజ్డ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 years డిప్లొమా చేసి ఉండాలన్నమాట. ప్రైమరీ టీచర్స్ ఇన్ రిప్యూటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చేసి ఉన్న వాళ్ళని ప్రైమరీ టీచర్స్గా తీసుకుంటారనమాట. 1 for every section 25 స్టూడెంట్స్ ఉంటారంటండి. ఒక సెక్షన్కి 25 స్టూడెంట్స్ ఉంటారు. అలాగే ప్రైమరీ టీచర్స్ ఉన్నారు. ఇది కూడా చూడండి, నేను ఇది లింక్ పెడతానండి, మీరు చూసుకోండి. ప్రైమరీ టీచర్స్ ఇది కూడా అంతే. గ్రాడ్యుయేషన్ 2 years 20,000 ఉంది. ప్లస్ కెన్ స్పీక్, రీడ్ అండ్ రైట్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ తెలుగు కూడా ఇదిగోండి, కెన్ స్పీక్, రీడ్ అండ్ రైట్ హిందీ అండ్ తెలుగు. ఏ టీచర్ అయి ఉండాలి మనకి? 1st to 5th పర్ సెక్షన్స్ అంట. అవి ఏంటి మనకి? డిప్లొమా డిఎడ్ అయి ఉండాలి, బీఈడీ కానీ అయి ఉండాలి, 50% మార్క్స్ ఇన్ ఈచ్, ఇలా టెట్ క్వాలిఫై అయి ఉండాలి, అలా అనమాట. ఇక్కడ మీరు చదువుకోండి, సిటీఈటీ కానీ స్టేట్ టెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years టీచింగ్, వేరే స్కూల్స్లో ఒక 2 years చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారనమాట. యాక్టివిటీ టీచర్స్ అంటే తెలుసండి, మనకి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. మాకైతే స్కూల్స్లో ఆర్ట్స్ అని, ఎస్యూపిడబ్ల్యూ అని, స్టిచ్చింగ్ అలాంటివి నేర్పించేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. అలాగే ఇక్కడ కూడా ఆర్ట్ క్రాఫ్ట్ అని, మ్యూజిక్ అని, డ్యాన్స్ అని, యోగా అని ఇలా ఉంటాయి కదా. అలాంటి టీచర్స్ కూడా వాటికి సంబంధించిన వాళ్ళు టీచర్ ట్రైనింగ్ కోర్స్ అయిపోయిన వాళ్ళు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంటండి. ఇది కూడా 20,000 శాలరీ అంట. యాక్టివిటీ టీచర్స్, యాక్టివిటీ చేపించేవాళ్ళు, మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ అట్లా అనమాట. స్పెషల్ ఎడ్యుకేటర్ ఇది చూడండి, ఎసెన్షియల్ 40 సిడబ్ల్యూ ఎస్ఎన్ఎస్
ఇక్కడ ఏమని ఇచ్చారంటే గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి ఉండాలంట, స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ బీఈడి జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయి ఉండాలంట. చూడండి పీఈటీకి, పీఈటీ అంటే ఏంటి చూడండి, ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ మినిమం 2 years సర్వీస్ యాజ్ పీఈటీ ఇన్ రిపీటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పీఈటీగా చేసి ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఒక పీఈటీ ఉంది చూడండి. పీఈటీ అంటే ఏంటి, మనకి గేమ్స్కి వాటికి ఉంటుంది చూడండి. ఇదిగోండి మస్ట్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. మీకు ఇప్పుడు ఇది పీఈటీ అనేది తెలియదు అనుకోండి, మనము పీఈటీ టీచర్స్ అంటాం కదా, గేమ్స్ అట్లాంటివి ఉంటాయి చూడండి, అలాంటివి. నేను దీని గురించి పీఈటీది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. హెడ్ క్లర్క్ అయి ఉండాలి. ఇదిగోండి హెడ్ క్లర్క్ జాబ్కి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇదేంటి 15,000 ఇస్తారంట. అకౌంట్ క్లర్క్ 1 పోస్ట్ ఉంది. ఇదేంటి కామర్స్ గ్రాడ్యుయేట్ ఆర్ 15 years సర్వీస్ యాజ్ క్లర్క్ ఇన్ డిఫెన్స్ సర్వీస్లో అయి ఉండాలంట. చూడండి ఒక అకౌంటింగ్ క్లర్క్కి ఎన్ని ఇయర్స్ చూడండి, 15 years అంట సర్వీస్ అయి ఉండాలంట. కామర్స్ గ్రాడ్యుయేట్ అంటే ఏంటి, బీకామ్ అయి ఉండాలన్నమాట. కంప్యూటర్ అప్లికేషన్స్లో లెస్ దెన్ 1 year డ్యూరేషన్ అయి ఉండాలి. అంటే ఆర్మీ కోర్స్ ఆఫ్ ఆర్మీలో డిప్లొమా చేసి ఉండాలంట. అది కూడా 1 year డ్యూరేషన్లో చేసున్న సర్టిఫికేట్. కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్, టాలీలో సింగిల్ ఎంట్రీ సిస్టము డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని ఉంటుందండి. ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ప్లస్ ఎక్సెల్ ఉంటుంది కదా మనకి ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది బాగా తెలిసి ఉండాలంట. ప్లస్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అకౌంట్స్ క్లర్క్ ఇన్ ద డిఫెన్స్ సర్వీసెస్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చూసారండి కంప్యూటర్ అనేది, కంప్యూటర్లో మనం ఏమైనా చేయాలంటే ఇప్పుడు అకౌంటింగ్ క్లర్క్ చేసి ఉండాలి అంటే మనం, నేను చెప్పేది ఏంటంటే ఈ స్కూల్ అనే కాదండి, ఎక్కడైనా ఒక స్కూల్లో మనం క్లర్క్గా చేయాలంటే ఏమేమి ఉండాలి, టీచర్గా చేయాలంటే ఏమేమి ఉండాలి, హెడ్ మాస్టర్గా చేయాలంటే, హెడ్ మిస్ట్రెస్గా చేయాలంటే ఏమేమి చదివి ఉండాలి అనేది మీకు తెలియడం కోసం ఇది చదువుతున్నానండి. అకౌంటింగ్ క్లర్క్ అంటే ఏముండాలి, బీకామ్ అయి ఉండాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆ ఆర్మీ స్కూల్లో చదివిన వాళ్ళే కావాలంట. మనకేంటి అంటే నేను మామూలుగా క్లర్క్ అనే పోస్ట్కి మనం ఏమేమి చదివి ఉండాలి. ఇప్పుడు ఒక డ్రైవర్ పోస్ట్కి అప్లై చేయాలనుకోండి, ఆ డ్రైవర్ పోస్ట్కి అనేది ఇప్పుడు చాలామంది డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకి తెలీదు ఎక్కడికి అప్లై చేయాలి ఏంటి. స్కూల్స్లో కూడా డ్రైవర్కి మంచి పొజిషన్ ఇస్తారనమాట. అది ఏంటి, మెట్రికులేషన్ విత్ కొంతమంది 10th క్లాస్ చదివిన వాళ్ళు డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకుంటారండి. అది 10th చదివిన వాళ్ళు డ్రైవర్కి అప్లై చేసుకోవచ్చు మనకి. అయితే ఈ డ్రైవర్కి అప్లై చేసుకునే వాళ్ళు మామూలుగా మనం ఏం చేస్తామంటే బండి కొనేటప్పుడు 2 wheelers 3 wheelers ఇట్లా ఉంటాయి కదా, హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంటుంది అనమాట. అది తెలియదు చాలామందికి. మామూలుగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేసుకుంటారు, మామూలుగా 2 wheelers అది అప్లై చేసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే హెవీ మోటార్స్ది ముందే అప్లై చేసుకుంటారు అనమాట. హెవీ మోటార్స్ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము అంటే ఈ లారీ కానీ బస్సు కానీ ఇలాంటివి అంటే హెవీకి సంబంధించిన వెహికల్స్ కూడా డ్రైవింగ్ చేసుకోవచ్చు అనమాట. ముందే నేర్చుకోవాలి. ప్లస్ అవి అప్లై చేసే ముందు నేర్చుకోవాలి కదా. ప్లస్ అవి ఉన్నాయనుకోండి, ఈ లైసెన్స్ ఉందనుకోండి, అప్పుడు మనం స్కూల్లో టీచర్స్గా డ్రైవర్గా పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి 12,000. ఇప్పుడు ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళందరికీ 12,000 అండి. డ్రైవర్స్, ఆయాస్, ఎల్కేజీ సెక్షన్, యూకేజీ సెక్షన్స్కి, నర్సరీకి ఆయాస్ ఉంటారు కదా, ఆయాస్కి. ప్లస్ ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఏంటి, గార్డెనర్ అవ్వచ్చు, వాచ్మెన్ అవ్వచ్చు, వార్డ్ స్టాఫ్ అవ్వచ్చు, హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు కదా, హౌస్ కీపింగ్ స్టాఫ్ అవ్వచ్చు. అంటే ట్రేడ్స్మెన్ లైక్ కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, వీళ్ళకి ఏంటంటే అక్కడే ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళకి సంబంధించిన వర్క్స్ అందరూ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు స్కూల్లో ఎలక్ట్రికల్ వర్క్ ఉందనుకోండి, వాళ్ళు అక్కడే ఉంటారు. అట్లా నర్స్ కూడా ఉంటారు అనమాట. అట్లా వీళ్ళు ఏంటంటే బయట వర్కులు చేయడానికి ఇంకా వీళ్ళకి ఉండదు, ఇంకా అక్కడే చేసుకోవాలి. హెవీ మోటార్ వెహికల్కి ఏమో డ్రైవర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. వీళ్ళందరికీ 15,000, 12,000.
దీనికన్నా పైన టీచర్స్, కానీ వీళ్ళకి ఈ వార్డెన్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అట్లీస్ట్ 8th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. డ్రైవర్కి మాత్రం 10th క్వాలిఫికేషన్ అయి ఉండాలి, మెట్రికులేషన్ విత్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ హెవీ మోటార్ వెహికల్ అనమాట. ఇవి కంపల్సరీగా రిక్వైర్డ్, కంపల్సరీగా అవసరం అనమాట. ఈ అకౌంటింగ్ క్లర్క్స్ మాత్రం చూసారు కదా, కంప్యూటర్లో టాలీ వచ్చి ఉండాలి, ప్లస్ ఎక్సెల్ బాగా వచ్చి ఉండాలి అనమాట. అదే మీకు సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారనుకోండి, క్లర్క్ కానీ, పిఈటి అంటే గేమ్స్కి సంబంధించిన వాళ్ళు, ఎవరెవరు సబ్జెక్ట్ వాళ్ళు వాటిల్లో వాళ్ళకి ప్రొఫెషనల్స్ అయి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అయి ఉండి అందులో ప్రొఫెషనల్స్ అయి ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అలా మీకు కామర్స్ అనుకోండి, కామర్స్కి సంబంధించిన ప్రొఫెషనల్స్ అయి ఉండాలి, అలా అనమాట. అలా అయి ఉంటే మనం ఏంటంటే వాళ్ళు ఏదన్నా మనకి ఎగ్జామ్ పెట్టినా, వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూకి పెట్టినా, వాళ్ళు మన అప్లికేషన్స్ చూసి ఇంటర్వ్యూ ద్వారా మన అప్లికేషన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. మీకు ఇది ఈ స్కూల్ అనే కాదు, మీకు ఏదైనా స్కూల్స్లో అప్లై చేసుకోవాలి అంటే ఎలా చేయాలి, ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, లేదు నేను ఇప్పుడిప్పుడే కొంచెం చదువుకోవాలనుకుంటున్నాను, వాళ్ళకి ఒక ఐడియా కోసం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఏ జాబ్ అప్లై చేయాలి ఏంటి అని అర్థం కాని వాళ్ళ కోసం ఇలా నేను చెప్తే మీకు అర్థమవుతుందని నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేను లింక్ పెడతానండి, ఫ్రీ జాబ్ అలర్ట్స్లోనే ఉంది. నేను ఆల్రెడీ మీకు ఫ్రీ జాబ్ అలర్ట్స్ చూపించాను. ఇదిగోండి ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేయాలి, మీకు ఓడ్ ఓపెన్ చేసుకోండి. ఓడ్ ఓపెన్ చేసుకొని, ఓడ్ కాదు మీరు, నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. గూగుల్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఫ్రీ జాబ్ అలర్ట్స్ అని కొట్టండి. నేను ఆల్రెడీ మీకు ఎందుకు చెప్పలేదంటే, ఇది నేను ఆల్రెడీ వీడియో చేశాను. మనం జాబ్స్ ఎట్లా చూసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేశాను అనమాట. అది మీకు చూస్తే ఇది ఎలా చూసుకోవాలో మీకు అర్థమవుతుంది. మీరు పాతది చూడలేదనుకోండి, ఇక్కడ చూసుకోండి. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఈ వచ్చిన దాంట్లో అంటే ఇవన్నీ జాబ్స్, ఇదేంటి అంటే ఇండియాలో ఉన్న జాబ్స్ అన్నీ కనబడతాయి అన్నమాట. దీంట్లో నేను ఇదిగోండి ఇక్కడ ఏపీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఏపీలో ఇదిగోండి ఇక్కడ ఏమేం జాబ్స్ ఉన్నాయి. నేను ఇది ఒకటి మిస్ చేశానండి, నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, నాకేమో కుదరలేదు. కానీ డేట్ మాత్రం ఇదిగోండి ఇక్కడ 3/4 అని ఇచ్చేశారు. 9/4 ఈ రోజుతో లాస్ట్ డేట్ అనమాట. ఎవరికి అంటే వికలాంగుల పోస్ట్ ఉంటుంది కదండి, వాళ్ళల్లో కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్ కానీ, రీసెర్చ్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, వాళ్ళందరికీ అప్లికేషన్ ఉందండి. అది నేను మొన్న చేద్దాం అనుకుని నాకు కుదరలేదు అనమాట. సో ఇది చెప్తున్నాను అనమాట, అది చెప్దామని చూశాను. ఇదిగోండి ఇది ఆర్మీది, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్. ఇదిగోండి ఈ లైన్ అంతా ఇప్పుడు నేను చెప్పింది అనమాట. సోల్జర్స్ అని ఉంది చూడండి, ఇదిగోండి ఇది ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ గుంటూరు అని ఉంది కదా, ఇదొకటి. ఇది కూడా చూడండి, ఇది వేరే, ఇది సోల్జర్స్ అనమాట, 8th to 10th క్లాస్ అనేది. నేను చెప్పింది ఏంటి అంటే సైనిక్ స్కూల్ అనమాట. సైనిక్ స్కూల్లో మనము అప్లై చేసుకోవడానికి ఇది ఎక్కడుందో చూద్దాం చూడండి. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి అంటే ఇదిగోండి, ఇదిగోండి ఈ డిఎంహెచ్ఓ కర్నూలు, గుంటూరు మెడికల్ కాలేజ్, ఇదిగోండి హాస్పిటల్ విజయవాడ, ఇవన్నీ ఏంటి అంటే ఇదిగోండి వైజాగ్ పోర్ట్, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ల్యాబ్ అసిస్టెంట్ ప్లస్ మేలు ఫిమేలు ఫార్మసిస్ట్, కలెక్టర్ ఆఫీస్లో ఇదిగో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్. ఈ రోజుతో లాస్ట్ డేట్ అండి, ఇది నేను మిస్ చేశాను, మీకు చెప్పలేదన్నమాట. ఇదేంటి అంటే మనకి నార్మల్ వాళ్ళకి కాదనమాట. ఇది ఏంటి అంటే వీళ్ళని ఏమంటారంటే మనకి నార్మల్గా మనకే పడింది అనుకుంటాము, వీళ్ళని ఏమంటామంటే ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు అంటాం. బ్యాక్లాగ్ అంటే మనము నార్మల్గా అంటే కొంచెము వికలాంగులు అంటాం కదండి, చెయ్యి కొంచెము అవిటి వాళ్ళు ఉంటారు కదా, కాలు కొద్దిగా, అంటే ఒక్కొక్క పర్సంటేజ్ దాన్ని బట్టి అనమాట. ఇప్పుడు ఐ అనుకోండి, కన్నుకు సంబంధించింది అనుకోండి, దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టుకొని దాని పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఎలా ఎంత చెయ్యి ప్రాబ్లం ఉంది ఏంటి ఇలా అన్ని చెకింగ్ ఉంటుంది కదా, వాటిల్లో దాన్ని బట్టి ఇదిగోండి వాళ్ళని బ్యాక్లాగ్ పోస్టులు అంటారు అనమాట వీటిని. ఇదిగోండి ఇది మీకు చూడండి, మీకు అర్థమవుతుంది, మనే కాదనమాట. ఇది విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటన అనమాట. ఇది గుంటూరు జిల్లా, గుంటూరే కాదండి, ఇవి
ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి. మన గుంటూరే కాదు, ఇదిగోండి ఇది గుంటూరు, ఇదిగోండి ఇది కూడా అదే. ఇది చూడండి గోడవర్రి, వైజాగ్, ఇదిగోండి డిఎంహెచ్ కర్నూలు, ఇదిగోండి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి. ఇవి వీళ్ళందరికీ ఉన్నాయి. అంతకుముందు మనకి పడినాయి అది అయిపోయినాయి, మనం పెట్టేసాం. ఇది అయిపోయి కొంతమంది జాబ్లో కూడా జాయిన్ అయిపోయారు, కొంతమంది ఇంకా తీసుకోలేదన్నమాట. ఇది ఏంటి అంటే కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. అంటే కాంట్రాక్ట్ 1 year కాంట్రాక్ట్, 2 years కాంట్రాక్ట్ అలా ఉంటుంది కదా. కాంట్రాక్ట్ బేసిస్ మీద అప్లై చేసుకున్నారనమాట. అది కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇది ఇప్పుడు నేను చెప్పింది సైనిక్ స్కూల్ అనమాట. అది ఇదిగోండి, ఇది నేను సైనిక్ స్కూల్ నేను చెప్పింది ఇదిగోండి. ఇది మనం ఇప్పుడు చేసింది, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది సైనిక్ స్కూల్ అనమాట. అలాగే ఇవన్నీ పోస్టులు ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఏవి ఖాళీ ఉన్నాయి ఏంటి అప్లై. కొంతమంది కావాలి ఆర్మీ అంటే ఇష్టము, అలా అప్లై చేయాలనుకుంటే ఇదిగోండి గుంటూరు సోల్జర్ 8th to 10th ఒకసారి చదువుకోండి. కావాలంటే ఇదిగోండి ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇదిగోండి గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులు కూడా ఇచ్చాడు. కానీ ఇది 6th అయిపోయింది, మొన్న 6వ తారీఖు అయిపోయినాయి అనమాట. దీనికి కూడా ఇదిగోండి 898 పోస్టులు ఉన్నాయి. రేపు ఉగాదికి కూడా వీళ్ళకి మంచి బహుమతులు ఇస్తున్నారు. 5000 వీళ్ళకి శాలరీ వస్తుంది, ప్లస్ రేపు ఉగాదికి వీళ్ళకి బహుమతులు ఇస్తారని చెప్తున్నారు కదా. అలా అనమాట. ఇవి వార్డు వాలంటీర్కి అప్లై చేసుకోవాలనుకుంటే అవి అప్లై చేసుకోవచ్చు, అట్లా అనమాట. ఇవి మీరు ఇందులోకి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ లింక్ అంటే ఏంటి అంటే మామూలుగా ఇదిగోండి గెట్ డీటెయిల్స్ అన్నామనుకోండి, మనకి ఇలా లింక్ వస్తుంది. దీంట్లో సపరేట్గా లింక్ ఏం లేదు. మనం ఇందులో చూసుకొని ఎలా అప్లై చేయాలి ఏంటి చూసుకొని ఈ మొత్తం ఫామ్ అంతా చదువుకోవడమే. ఇదిగోండి ఇదండి లింక్ www.sskalac.in అనమాట. ఓకేనా. ఇది క్లిక్ చేస్తే మనకి, నేను ఒకసారి క్లిక్ చేసి మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సైనిక్ స్కూల్ కల్కిరి చూసారా, లర్న్ టు లీడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదిగోండి చూసారా, వెల్కమ్ టు సైనిక్ స్కూల్ కల్కిరి. ఇదిగోండి ఈ స్కూల్లో అనమాట నేను ఇప్పుడు చదివింది. ఇందులో ఇదిగోండి రిజల్ట్ సెలెక్షన్ ప్రాసెస్ హెల్డ్ ఆన్ ఇదిగోండి January 29లో రిజల్ట్ వస్తాయంట మనకి. ఈ క్రాఫ్ట్ టీచర్స్ కాంట్రాక్ట్ బేసిస్ ఇది కూడా ఇదిగోండి మొత్తం మనం చదివితేనే అర్థమవుతుంది ఇది కాంట్రాక్ట్ బేసిసా నార్మలా ఏంటి అనేది. ఓకేనా. ఇదిగోండి అప్లికేషన్స్ ఆర్ లిమిటెడ్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ ప్రైమరీ స్కూల్ కల్కిరి. ప్రైమరీ స్కూల్స్లో లిమిటెడ్ పోస్టులు ఉన్నాయి, దీనికి అప్లై చేసుకోండి అని చెప్పి ఈ స్కూల్లో వచ్చిందనమాట. ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీరు అది అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. డైరెక్ట్గా అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి ఏంటి మీకు వీడియో పెట్టమంటే అది కూడా నేను చేసి చూపిస్తాను. నాకు కింద కామెంట్ పెట్టండి, మేడం ఇలా చేయండి, మేడం నాకు ఇది అర్థం కాలేదు, మేడం ఇది చేయాలంటే ఏం చేయాలి, నేను ఇది చదువుకున్నాను, నెక్స్ట్ నేనేం చదువుకోవాలి, నేనేం నేర్చుకోవాలి అనేది మీరు కామెంట్లు పెట్టట్లేదు. మీరు కామెంట్లు పెట్టారనుకోండి మీకు ఏదైనా ఉపయోగకరమైన నేను ఏదైనా వీడియోలు చేయాలంటే చేయగలుగుతాను అనమాట. మీరు ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కింద కామెంట్ పెట్టట్లేదు. వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఫోన్లో సబ్స్క్రైబ్ చేయడం కుదరట్లేదు చాలామందికి. ఫోన్లో అయితే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి రాధా కంప్యూటర్స్ హబ్ అని కొట్టారనుకోండి నా ఛానల్ వచ్చేస్తుంది, అందులో సబ్స్క్రైబ్ అని కొట్టండి. అప్పుడు నేను ఇలాంటి వీడియోస్ ఏదైనా పెట్టగానే పైన గంట సింబల్ దగ్గర ఒక రెడ్ కలర్లో నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఆ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుని మనము నేను ఏది పంపించిందని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. నేను ఇదనే కాదు, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ రేపొద్దున ఇంకేదన్నా దేనికి సంబంధించిన మీకు ఉపయోగకరమైనవి పెడతాను. మీకు కావాలంటే చూసుకోండి, మీకు అక్కర్లేదనుకోండి వదిలేసేయండి. కాకపోతే నేను పంపినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు మీకు అది యూజ్ అవుతుందా లేదా చూసుకొని ఓకే ఇది మనకి యూజ్ అవ్వదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసేయండి. అలా అనమాట. మీరు ఏంటంటే మీరు డౌట్స్ ఉంటే కింద రాయండి, మీకు పలానా కావాలి పలానా చెయ్యండి. లేదు మీరు కొంతమంది లేడీస్ ఉన్నారనుకోండి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు, దానికి మీరు ఏం చేయాలి అవి కూడా నేను వీడియోస్ చేస్తాను. మీకు అట్లా మీరు ఏది కావాలనుకుంటే అది మీరు మీ కింద కామెంట్ ఇస్తే నేను దాంట్లో చేస్తాను అనమాట. ఓకేనా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.